సో ఓవరాల్గా ఈ అమరావతి సంఘటన జరిగిన తర్వాత శ్రీనివాసరావుని అయితే అరెస్ట్ చేశారు. కాకపోతే మరి కృష్ణరాజు ఎక్కడికి పోయిన విషయం తెలవట్లేదు. అయితే సరే వాళ్ళిద్దరు కలిసి మీడియాలో ఒక చర్చా కార్యక్రమంలో ఏం చేసారో మొత్తం మీద దాని మీద చాలా పెద్ద గందరగోళం జరిగింది. అనరాని మాటలు అమరావతి మహిళలు అనటం, ప్రభుత్వం సీరియస్ తీసుకోవటం, ఆ చర్చలో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా వీళ్ళంతా జగన్ పతనాన్ని కోరుకుంటున్నారా, జగన్ లేవకూడదు కానీ చూస్తున్నారా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ అదే విషయం మీద వైఎస్ఆర్సీపీ నాయకుడు సజ్జల కృష్ణారెడ్డి వచ్చేసి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక విషయం గందరగోళం అయ్యి పార్టీకి చెడ్డ పేరు, నాయకులకు చెడ్డ పేరు తెస్తున్నప్పుడు దాన్ని సప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. అది మానేసి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఆ ఉద్యమం చేస్తున్నటువంటి మహిళలు వీళ్ళందరినీ కూడా వాళ్ళు రాక్షసులు, పిశాచులు, సంకరతెగ అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమైపోయిందంటే వాళ్ళు మాట్లాడింది కూడా ఇలాంటిదే. ఇప్పుడు ఈయన కూడా సమర్థిస్తూ అలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఓవరాల్గా చూస్తున్నప్పుడు మరి సాక్షిలోనే జగన్ పతనాన్ని కోరుకుంటున్న వాళ్ళు చాలా ఉన్నారు. దానిలో ఫస్ట్ బయటపడ్డది చర్చా కార్యక్రమంతో బయటపడ్డారు. అలాగే వచ్చేసి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే యుద్ధ ప్రాతిపదిక మీద జగన్కి చెడ్డ పేరు తేవటానికి, అతను పతనాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది తప్పితే జగన్కి ఫేవర్ చేయడానికి కానీ వైఎస్ఆర్సీపీకి ఫేవర్ చేయడానికి కానీ ఎలాంటి ప్రయత్నాలు లేవు. ఎందుకంటే ఒక గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తారు, అంతేగాని దాన్ని పెంచేసి మరీ భ్రష్టు పట్టించి ఇక ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో ఓటు చేయొద్దు అన్న పరిస్థితిని సజ్జల కృష్ణారెడ్డి కూడా తయారు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని జగన్ చూసుకొని పెట్టుకోవాలి, లేకపోతే మాత్రం పార్టీ అంతరించిపోయే అవకాశం ఉంది. ఆయనకు చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది ఇలాంటి వాళ్ళ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్.